అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం వివేకానంద రెడ్డి. డాక్టర్ ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్స్ నుంచి ఈ చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో నేను చేస్తున్నాను. చాలా కామన్గా జరిగే సర్జరీ కంటికి సంబంధించి శుక్లం ఆపరేషన్, తెలుగులో శుక్లం ఆపరేషన్ అంటారు, ఇంగ్లీష్లో క్యాట్రాక్ట్ సర్జరీ. చాలామంది పబ్లిక్లో నేను మా ఇంట్లో మా నాన్నగారికి క్యాట్రాక్ట్ సర్జరీ చేయించాను, ఇలా మా తాతగారికి క్యాట్రాక్ట్ సర్జరీ చేయించాను, మా అమ్మకి మా నాయనమ్మకి చేయించాను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ క్యాట్రాక్ట్ సర్జరీ అన్న పదం రాగానే ఫస్ట్ క్యాట్రాక్ట్ సర్జరీతో పాటు క్యాట్రాక్ట్ రిమూవ్ చేసిన టైంలో కంట్లో లెన్స్ అన్నది మేము అమరుస్తాం అన్నమాట. ఆ లెన్స్ అనేది అమరిస్తేనే తర్వాత కళ్ళజోడి పైన ఎక్కువ డిపెండెన్సీ లేకుండా పేషెంట్కి విజన్ అనేది క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్లు ఏంటంటే, సరే క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకున్నాము, సర్జరీ చేయించుకున్నప్పుడు మేము ఏ లెన్స్ అనేది కంట్లో అమర్చుకోవాలి. సో దానికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. లెన్స్లు అనేవి బ్రాడ్గా 2 రకాల లెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 3వ రకం లెన్స్ వచ్చింది. బ్రాడ్గా ఏంటంటే ఓన్లీ దూరపు చూపే కనపడే అద్దం, దాన్ని మోనోఫోకల్ అద్దం అంటారు. సో మోనోఫోకల్ అద్దం అంటే ఇలా ఉంటుంది, జస్ట్ లెన్స్ నార్మల్గా ఉంటుంది, దానిపైన రింగ్స్ కానీ ఏమీ ఉండదు. ఇది సింపుల్ క్లియర్ మోనోఫోకల్ లెన్స్. అండ్ మోనోఫోకల్లో ఏంటంటే యూవీ లైట్ నుంచి, బ్లూ లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసే లెన్స్ ఇది. మోనోఫోకల్ ఎల్లో టింటెడ్ లెన్స్. ఈ 2 మోనోఫోకల్ కేటగిరీ. ఈ మోనోఫోకల్ లెన్స్లు అనేవి అన్ని రకాల పేషెంట్లకి ఇవి సరిపడతాయి. ఈ మోనోఫోకల్ లెన్స్ పెట్టించుకున్న తర్వాత ఇంటర్మీడియట్ విజన్కి కానీ లేదంటే దగ్గర చూపుకి కానీ కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరైనా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, లేదంటే తర్వాత దగ్గర చూపు న్యూస్ పేపర్ చదవాలి అంటే మేము అద్దాలు పెట్టుకోవాలా ఈ లెన్సులు పెట్టిన తర్వాత అన్న క్వశ్చన్కి అవును, మీరు అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. సో దగ్గర చూపు వరకు, లేదంటే ఫోన్ చూడడానికి, న్యూస్ పేపర్ చదవడానికి, కంప్యూటర్ ఎక్కువ యూస్ చేయడానికి అద్దాలనే వాడాలి. సరే అండి, మేము ఆపరేషన్ చేయించుకున్నాము, ఆపరేషన్ చేయించుకునేటప్పుడే అసలు ఏ పర్పస్కి మేము అద్దాలు పెట్టుకోకుండా, అద్దాలు లేకుండా మేము క్లియర్గా చూడవచ్చా అన్న ప్రశ్నకి సమాధానం అవును, మీరు క్లియర్గా చూడవచ్చు. సో క్లియర్గా చూడడానికి మనం ఏం చేయాలి అంటే, సో మేము క్యాట్రాక్ట్కి ముందు ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కార్నియా ఎలా ఉంది, కొంతమందికి ఏంటంటే కార్నియా నిలువుగా ఉండే కర్వేచరు, అడ్డంగా ఉండే కర్వేచర్ వేరుగా ఉంటాయి. సో వేరుగా ఉన్నప్పుడు ఏంటంటే టారిక్ ఐఓఎల్ అన్నది అమర్చాలి. టారిక్ ఐఓఎల్ అంటే ఒక యాక్సిస్లో అన్నది సిలిండర్ పవర్ ఆల్రెడీ లెన్స్లోనే వస్తుంది. ఆ లెన్స్తో పాటు దగ్గర, దూరం, ఇంటర్మీడియట్ కనపడడానికి మీకు మల్టీఫోకల్ లేదంటే ఇప్పుడు ట్రైఫోకల్ లెన్స్లు అనేవి వచ్చినాయి. సో ట్రైఫోకల్ లెన్స్ అనేది పెట్టించుకోవాలి. ట్రైఫోకల్ లెన్స్ పెట్టుకున్నప్పుడు మనకి దూరం చూపుతో పాటు దగ్గర చూపు, అంటే న్యూస్ పేపర్ చదవడానికి, కంప్యూటర్ చూడడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే, లెన్స్ అనేది మనం చూస్ చేసుకునేటప్పుడు, సరే ఇప్పుడు మీరు మల్టీఫోకల్ లెన్సుల గురించి చెప్పారు, మల్టీఫోకల్ లెన్సులకి అందరూ సూటబుల్లా కాదా అన్నది. సో మల్టీఫోకల్ లెన్స్కి అందరూ సూటబుల్ కాదండి. సో మల్టీఫోకల్ లెన్స్కి ఎవరెవరైతే సూటబుల్ అంటే వాళ్ళ రెటీనా హెల్త్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి, వాళ్ళకి గ్లకోమా అనేది ఉండకూడదు, లేదంటే కంటికి సంబంధించి వేరే ఇబ్బందులు ఉండకూడదు. సో ఆల్రెడీ మొత్తం హెల్దీ రెటీనాలో ఓన్లీ క్యాట్రాక్ట్ వరకు వస్తే ఆ క్యాట్రాక్ట్ రిమూవ్ చేసి మల్టీఫోకల్ లెన్స్ అనేది పెట్టవచ్చు. అండ్ మల్టీఫోకల్ లెన్స్ స్పెసిఫిక్గా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టుకోకూడదు అంటే, చాలా విజువల్లీ డిమాండింగ్ జాబ్స్ ఉంటాయి. అంటే నైట్ టైం కొంతమంది డ్రైవ్ చేస్తారు, అంటే కార్ నేను రెగ్యులర్గా నడుపుతానండి, రాత్రి కూడా నడపాల్సి వస్తుంది, లేదు నా ప్రొఫెషనే నేను బస్ డ్రైవర్ని అంటే, అప్పుడు ఈ మల్టీఫోకల్ లెన్స్లు అనేవి మేము రికమెండ్ చేయం. అలాంటి వాళ్ళు కూడా మాకు దగ్గర చూపు అనేది క్లియర్గా కనపడాలండి, మేము కాంప్రమైజ్ అవ్వాలి అనుకోవట్లేదు అన్నదానికి ఇప్పుడు కొత్తగా ఇడాఫ్ లెన్స్లను వచ్చినాయి. ఇడాఫ్ లెన్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ లెన్స్ పైన ఏ రింగులు లేదు, చూడడానికి ఏంటంటే సింపుల్ మోనోఫోకల్ లెన్స్ లాగే ఉంటుంది. కానీ ఈ లెన్స్లో ఉన్న కర్వేచర్స్ అనేవి సటిల్గా మాడిఫై చేస్తారు. సో ఇలా మాడిఫై చేయడం వల్ల మీకు కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ విజన్ అన్నది ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ విజన్ కానీ, నియర్ విజన్ కానీ కూడా
ఈ ట్రూ ఇడాఫ్ లెన్సుల్లో మీకు బయట గ్లాసెస్ పెట్టుకోకుండా కనపడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈవెన్ ఈ డిమాండింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు అద్దాలు పెట్టుకోకుండా తమ అన్ని పనులు ప్రాక్టికల్గా చేసుకోగలిగే అవకాశం ఉంది. సో ఈడాఫ్ లెన్స్లు అనేవి ఇప్పుడున్న ప్రత్యేకమైన కేటగిరీ. వేరే ఇబ్బందులు ఉన్నా కానీ, ఈవెన్ డ్రైవింగ్ చేయాలన్నా కానీ, డయాబెటిక్ రెటినోపతి వల్ల కొన్ని చేంజెస్ ఉన్నాయన్నా కానీ ఒక లెవెల్ వరకు ఈడాఫ్ లెన్స్లు అనేవి సపోర్ట్ చేస్తాయి.